కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 రెండవ రోజు సందర్భంగా గండేపల్లి మండలంలో డిజిటల్ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ వివరాలు క్లస్టర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అడబాల భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహణ, నాయకపల్లి క్లస్టర్ జగ్గంపేట మండలం పల్లి స్థాయి అలైక్య ఫంక్షన్ హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ పాలకుర్తి ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహణ, పోతుల మోహనరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ కు ఇష్టమైన మాంసాహార విందును హాజరైన ప్రతినిధులందరికీ స్వయంగా దగ్గరుండి వడ్డించారు. పోతుల మోహన్ రావు ప్రసంగ ముఖ్యాంశాలు: ఎన్టీఆర్ స్ఫూర్తి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు నందమూరి తారక రామారావు కూడు గూడు నీడ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. చంద్రబాబు నాయకత్వం 44 సంవత్సరాలుగా పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. యువగలం ప్రభావం: నారా లోకేష్ యువగలం పాదయాత్రతో యువతలో నూతన స్ఫూర్తి రగిలించారు. జగ్గంపేట అభివృద్ధి: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దాదాపు 200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. జిల్లా పార్టీ బలోపేతం: కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలీయ శక్తిగా ఎదుగుతోంది. కార్యక్రమంలో గండేపల్లి మండలం వైఎస్ ఎంపీపీ కుంచెరాజా, ఎర్రంశెట్టి బాబ్జీ, కురుకూరి వీర వెంకట చౌదరి, దిడ్డి చిన్నసీను, కుంచె రామకృష్ణ, ఎల్లమిల్లి సీఎం, పెనుముర్తి భాస్కర్రావు, ఉండవల్లి చందు, బొండా సీను బాబు, బిక్కిన వెంకట్రావు, మండల క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత మన అందరి ఆరాధ్య దైవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడా గుర్తింపు లేని పరిస్థితుల్లో ఢిల్లీలో ఒక రీసౌండ్ వినిపించినటువంటి మహానాయకుడు, యుగ పురుషుడు, మనందరి బుద్ధిబిడ్డ ఆశాజ్యోతి అన్న అనే పిలుచుకునే మరి డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఈరోజు 103వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాం. పొదుపు నియంత్రణ కార్యక్రమం సందర్భంగా మోడీ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, లోకేష్ గారి పిలుపు మేరకు, జ్యోతుల నెహ్రూ గారి పిలుపు మేరకు ఈ రోజున జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో 12 క్లస్టర్లు ఉంటే, ముఖ్యంగా గండేపల్లి మండలంలో ఏసీ క్లస్టర్లు పురమాయించారు. ఏసీ హాల్స్ పురమాయించినటువంటి మహనీయుడు మన జ్యోతుల నెహ్రూ గారు. మురార్లో ఒక ఫంక్షన్ హాలు, జగ్గంపేటలో రాగంపేట గ్రామంలో పరిణయ ఫంక్షన్ హాల్, అలాగే కాట్వాలపల్లిలో అలేఖ్య ఫంక్షన్ హాల్, నిజంగా 3 కూడా ఏసీ ఫంక్షన్ హాల్ పురమాయించి క్లస్టర్ 4 వసంత్ గారు, క్లస్టర్ 5 భాస్కర్ రావు గారు, క్లస్టర్ 6 ఆదినారాయణ గారు, మరి ముగ్గురు కూడా ఎంతో కష్టపడి వసతులు, కార్యక్రమాలు, మజ్జిగలు, మంచినీళ్ళు, భోజనాలు, వసతులు, మధ్యాహ్నం స్నాక్స్, మరి అటెండెన్స్ కూడా చాలా బాగుంది. పొద్దున్న నెహ్రూ గారితో కూడా వీడియో కాన్ఫరెన్స్ భాస్కరరావు గారు మేము అందరూ పాల్గొనడం జరిగింది. తప్పనిసరిగా ఈరోజు సాయంకాలం 5 వరకు కూడా నెహ్రూ గారు 4 గంటలు ప్రసంగిస్తాను, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు మాట్లాడతాను. ఆ టైంలో వర్చువల్గా మరి ఎవరికి కాంటాక్ట్ అవుతుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు 1847 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 1847 క్లస్టర్లో మరి ఎవరికి కనెక్ట్ అవుతుందో ఆ టైంలో అక్కడ జన సమీకరణ లేకపోతే ఆ ఎమ్మెల్యేగా నాకు, ట్రస్ట్ ఇన్ఛార్జిగా మీకు, మండల ప్రెసిడెంట్గా మీకు మరి మంచి ఫలితాలు రావని నెహ్రూ గారు మరీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ, నాయకులందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు 5 వరకు ఈ మహానాడికి సహకరించి, మహానాడు అంటే ఏంటండి, మనకు ఒక దీపావళి మహాపండుగ, సంక్రాంతి మహాపండుగ, వినాయక చవితి మహాపండుగ, మహానాడు మన కార్యకర్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మహాపండుగ ఈ మహానాడు. ఆ యుగ పురుషుడు, మహానుభావుడు ఆ పసుపు జెండా పెట్టి, ఏదైతే పసుపు శుభానికి శుభ సూచకం, పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ప్రపంచంలోనే కేవలం 9 నెలల్లో పార్టీ పెట్టి
ప్రపంచంలోనే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడికి గూడు గూడు గుట్ట అనే సిద్ధాంతంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ జెండాలో ఉన్నటువంటి చిహ్న గుర్తులు నాగలి రైతుకి చిహ్నం, చక్రం కార్మికుడికి చిహ్నం, ఇల్లు పేదవాడికి చిహ్నం. ఆ మహానుభావుడు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజుకి కిలో ₹2 బియ్యం అవనివ్వండి, పక్క గృహ నిర్మాణం అవనివ్వండి, విద్యుత్ అవనివ్వండి, ఈ భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఎన్టీ రామారావు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఏ ప్రభుత్వం అయినా సరే ఈ రోజు కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. అది దట్ ఈస్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారు ఒక బ్రాండ్, ఒక శక్తి. మరి అలాగే ఆయన పరిపాలన సాగితే తర్వాత వచ్చినటువంటి నాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పేదవాడి కొడుకు కూడా వ్యవసాయం దండగానే ఆయన వ్యవసాయం చేసుకుంటూ సంపద సృష్టించాలి అని పేదవాడి కొడుకు కూడా ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, ఒక సోషలిస్ట్ అవ్వాలని కోరుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి తెలంగాణ ఉంది హైదరాబాద్లో. అక్కడ వచ్చినటువంటి తెలంగాణ సంపద అందరికీ కూడా హైదరాబాదు ఒక ఎత్తు, తెలంగాణ ఉన్న జిల్లాలన్నీ ఒక ఎత్తు కూడా. ఇలా ఆదాయం వస్తూ ఉందంటే హైదరాబాద్లో మరి 100కి 50కి 50%, 100కి 50% ఆదాయం హైదరాబాద్లో వస్తూ ఉందంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి నెహ్రూ గారు నిజంగా చెప్పాలంటే ఈ 2 సంవత్సరాల్లో 200 కోట్ల ఇరిగేషన్ ఇచ్చినటువంటి అపర భగీరథుడు మన జ్యోతుల నెహ్రూ గారు. అలాగే సీసీ రోడ్లు అవనివ్వండి, బీటీ రోడ్లు అవనివ్వండి, మరి అలాగే గ్రామాల్లో ఎన్నో రోడ్లు వేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మన నాయకుడు అపర భగీరథుడు, ఆ నాయకుడు. అలాగే మన యువ నాయకులు జ్యోతుల నవీన్ గారు రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అయ్యి మనందరికీ కూడా మనందరితో మమేకమై పార్టీకి దశ దిశ చేస్తున్నటువంటి మన యువ నాయకులు జ్యోతుల నవీన్ గారు అందరూ పర్యవేక్షణలో ఈరోజు క్లస్టర్ వారీగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మరి భాస్కరరావు గారిని అభినందించాలి. సార్ ఏర్పాట్లు బాగా చేశారు. అందరికీ కూడా భోజన వసతులు, వీళ్ళు అందరూ కూడా 4 గంటల వరకు ఉండి 5 గంటల వరకు ఉండి ఈ మహానీయుని విజయవంతం చేస్తారని ఈ మహానీయుడికి మరొకసారి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం.